మాజీ మంత్రి అంబటి సోదరులపై కేసు, అట్రాసిటీస్ కేసు అని. ఎవరో పిల్లి బాబురావు అంట, నాకు పెద్ద పరిచయం ఉందో లేదో నాకు గుర్తులేదు. ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడట. దాని మీద పోలీసు వారు కేసు కట్టకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాట. కోర్టు వారు కట్టమన్నారట. పోలీసు వారు కట్టారు. అసలు నాకు తెలియగలుగుతా, అలా కట్టకుండా ఎందుకున్నారు? పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది. ఎందుకు రిజిస్టర్ చేయలేదు? మన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను మొన్న వెళ్ళినట్టుగా. ఎప్పుడైనా ఈ భారతదేశంలో చట్టం ఏం చెబుతుందంటే, ఎవరైనా ఒక కంప్లైంట్, ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ని ఎవరైనా పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఓరల్ ఆర్ రెడ్యూస్ ఇన్ టు రైటింగ్, ఇమీడియట్లీ దే హ్యావ్ టు రిజిస్టర్ ది కేస్. రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ చేయి. దానిలో నిజాలుంటే అరెస్ట్ చేయి. అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే, లేదంటే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్. ఇవాళ మా మీద కేసు పెట్టారు. సరే, ఎట్టకేలకు కేసు రిజిస్టర్ చేశారు. అండర్ సెక్షన్ 351(2) క్లాస్ 2 క్లాస్ 3 BNSS, ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్. 2 సెక్షన్ 35 BNS, జనరల్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్తో చేసిందని. అట్లాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ R క్లాస్ 5 ఈమె చేశారు. మంచిదే, నాకేం అభ్యంతరం లేదు. చేశారు, రిజిస్టర్ చేశారు, పేపర్లో వచ్చింది. చాలా ఉత్సాహంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉత్సాహంగా ప్రకటించారు. నేను ఈ సందర్భంగా మార్నింగే ఐ కాల్ టు CI, ఐ కాల్ టు DSP. అయ్యా, మీరు కేసు రిజిస్టర్ చేసుకున్నారు, మంచిదే, విచారణ జరపండి. దానిలో ఎప్పుడు ఏ క్షణంలో విచారణకు పిలిచినా ఈ అంబటి రాంబాబు వస్తాడు. లేదు, దానిలో నిజమని తేలితే అరెస్ట్ చేస్తారా? చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ రెడీ టు. ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. 2.5 సంవత్సరాలు మంత్రిగా, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన బాధ్యత గల పౌరుణ్ణి, చట్టం అంతో ఇంతో తెలిసినటువంటి వ్యక్తిని నా మీద కేసు రిజిస్టర్ చేస్తే నేను చెప్తున్నా, క్వాష్కి వెళ్ళను, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళను. విచారణ జరిపి వాస్తవాలుంటే మీరు చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి సిద్ధపడి ఉన్నాను, పారిపోను. నేను పోలీస్ వారికి మనవి చేసేది ఏంటంటే, ఏదో లోకేష్ చెప్పాడేనో, లేకపోతే చంద్రబాబు చెప్పాడేనో అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి మా తలుపులు బాధకండి. లేదు, మొన్న ప్రేమ తీసుకెళ్ళాడు కదా, అర్ధరాత్రి వచ్చి తలుపులు బాది పగలగొట్టి అట్లా తీసుకెళ్ళమాకండి. ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. లేదంటే ఆ సుదర్శన్ రెడ్డి అనే అడ్వకేట్ని మొన్న నంద్యాలలోనో కడపలోనో కాలర బట్టలు తీసుకెళ్లారే, అట్లా తీసుకెళ్ళమాకండి. కాల్ చేయండి అయ్యా, వచ్చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. మీరు అరెస్ట్ చేయాల్సి లేకపోతే బయట నుంచి రాంబాబు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, రమ్మనండి, వచ్చేస్తా. చట్టం ఉంటే, చట్టంలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం వెళ్ళండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాంటిసిపేటరీ బెయిల్. క్వాష్ కూడా వెళ్ళను. ఎందుకంటే ఈ ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సంబంధం లేని కేసురా స్వామి, ఇది సంబంధం లేని కేసులు ఏదో పెట్టేసి నన్ను భయపెట్టాలని అనుకుంటే భయపడి ఉన్నా. అన్నీ కింద పైన మెరిసిపోయి ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీరు భయపడి ఏం చేయను, పారిపోనా? కేసు పెట్టంగానే యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసి ఎక్కడికో పారిపోనా? ఎక్కడ పారిపోను? ఐఎమ్ వెరీ పాపులర్ మ్యాన్ కదా, ఎక్కడ పారిపోను? నా గడ్డ చూసి ఎవడని గుర్తుపడతాడు. అయ్యో రాంబాబు కూడా పారిపోయారు అంటారు. ఎందుకు అప్పదు? మీరు పెడితే జైల్లో ఉంటా. అది నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి లా అబైడింగ్ సిటిజన్గా, మాజీ మంత్రిగా, శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్గా, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా సిద్ధంగా ఉన్నాను అని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. SP గారికి, DGP గారికి, ఇంకా IG గారు, ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, DSP గారికి, CI గారికి, SI గారికి, అందరికీ చెప్తున్నా, ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. రండి, విచారణకు పిలవండి, ఫోన్లో పిలిస్తే వస్తా,
అరెస్ట్ చేస్తే వస్తా, లోపల పెడితే ఉంటా. అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా నాకు తెలియదు, ఇప్పుడు కూడా చూస్తే గుర్తుపడతానేమో. నువ్వు చెప్పారని చెప్పారు, కేసు రిజిస్టర్ అయితే కదా. అసలు ఆ పిల్లి బాబురావు ఎవరో, ఆయన నేను ఎప్పుడు కొట్టానో ఏమిటో నాకు తెలియదు స్వామి, ఇది నిజము. అసలు ఏమయ్యా, నేనే ఉన్న కొడితే తెలవకుండా ఉంటుందా? ఇంతకాలం రహస్యంగా ఉంటుందా? మీరందరూ నమ్ముతున్నారా ఇది నిజమైన కేసు అని? ఇది ఫాల్స్ కేసు కాదని మీరు అనగలరా? ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. అద్భుతమైన ఒక కథనంతో వేశారు. ఇదే సందని చెప్పేసి అమ్మటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి నొక్కేద్దామని ఏ లోకేషో ఏ చంద్రబాబు ఉపయోగించుకొని ఐ కెన్ ఫేస్ ఇట్. పారిపోలేను కదా శర్మ గారు, ఈ వయసులో ఎక్కడ పారిపోలేను, ఏ వాళ్ళ కింద దాక్కోను, నా వల్ల కాదు. అది నా ఉద్దేశం. ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్. చట్ట ప్రకారం దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అది ఐ వాంట్ టు సే. ఓకే, అవును. టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక రకంగాను, అంటే డిప్యూటీ సీఎం గారు ఒక రకంగాను, సీఎం గారు ఒక రకంగాను మాట్లాడారు. అంటే ఇద్దరికి వేరు వేరు ఏజెండాలు ఉన్నాయి అనుకోవాలి మనం ఈ విషయంలో. నేను చెప్పాను ఇందాక, క్రైమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది. చంద్రబాబు నాయుడు గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, ఈ నలుగురు కలిసి వండుతున్నారు, నేరాలు వండుతున్నారు. ఎవరి మీద పెడదామా అని, సుబ్బారెడ్డి మీద పెట్టేద్దాం, ధర్మారెడ్డి మీద పెట్టేద్దాం, కరుణాకర్ రెడ్డి మీద పెట్టేద్దాం, అందరి మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టేద్దాం. లడ్డూలో కొవ్వు కలిసిందని మొత్తాన్ని కలిసి దేవుడి పేరుతో లోపలేసేద్దాం. ఇది వాళ్ళ ప్రయత్నం. అలాంటి ప్రయత్నం చేసే పెద్ద క్రిమినల్ ముఠా మీద ముఠా సభ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారంటే ఎట్లా నమ్ముతాం? దిస్ ఈజ్ మై ఒపీనియన్. అవునో కాదో రాష్ట్రపతిని ఆలోచించండి, లేకపోతే ఎందుకు తీసుకోరండి? వాడెవరండి పాపం? ఆ గోశాల ఇన్ఛార్జ్ అరుణాథ రెడ్డి అంట, ఆయనకేం పాపం తెలుసు నాకు అర్థం కాల. ఆ డిఎస్పీకి ఏం తెలుసు పాపం నాకు అర్థం కాల. విజిలెన్స్ ఆఫీసర్ బాగానే ఉంటాడు, ఎస్పీ బాగానే ఉంటాడు, అంటే ఉన్న బదిలీ అంటే ఇంతకన్నా మంచి పోస్టులు చేస్తారు. ఎందుకంటే ఆ టీంలో బాగా వీళ్ళు ఏం చెప్తే అది రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది రాసేస్తాడు ఎస్పీ గారు. ధర్మారెడ్డి గారు ఇంతగా చేశాడు, సుబ్బారెడ్డి గారు ఇంతగా చేశాడు అని లిస్టే అవి రిజిస్టర్ చేస్తాడు. రిజిస్టర్ చేసి అర్ధరాత్రి వచ్చి పట్టుకుపోతాడు. ఇది వాళ్ళ పని. అవునో కాదో ఆలోచన చేయమని రాష్ట్ర ప్రజానీకాన్ని, భక్తుల్ని నేను కోరుకుంటున్నాను. ఓకే.